ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అయితే మీతో పాటు మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బిగ్ బాస్ కంటెంట్ కోసం నా లాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నిజం చెప్పండి, ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ఈ మనిషి ఏజ్ ఇంకా తగ్గదా? ఎవరైనా ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ముసలి వాళ్ళు అయితే, కానీ ఈ మనిషి ఏంటి మామ ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా 25 ఏళ్ళ కుర్రాడు మాదిరే ఉన్నాడు. ఎవరిని అనుకుంటారా? మన నాకు సార్ని నిజంగా అంటే ఈరోజు ఆ హెయిర్ స్టైలు, ఆ డ్రెస్సింగ్ స్టైలు, ఆ స్వాగ్ మామూలుగా లేదు కదబ్బా. నిజంగంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎవరైనా ముసలి వాళ్ళైతే కానీ ఈ మనిషి ఏంటి మామ ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా మన యంగ్ పిల్లోడు మాదిరే అనిపిస్తున్నాడు నాకైతే. ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది అది హెయిర్ స్టైల్. నాకు సార్ కూడా చాలా డిఫరెంట్‌గా వచ్చాడు. అండ్ ఈ ఎపిసోడ్ వచ్చేసి ఎవరి గురించి నెగెటివ్ ఉండదు. ప్రతి ఒక్కరి గురించి పాజిటివే ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది మామ. ఎందుకంటే అది ఒక వారం ఉంటే అయిపోద్ది కదా! అందుకే ఎవరిని నెగటివిటీ చేయరు. మీరు ప్రోమోలు చూసి మోసపోద్దండి. ఈ సీజన్‌లో నాకు బాగా అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ ఎడిటింగ్ చాలా బాగా నడిచింది మామ. ప్రోమోలు ఎవరినో నెగటివిటీ చేస్తది. కానీ ఎపిసోడ్ అక్కడ ఏమి ఉండదు. నిజంగంటే. ఎపిసోడ్ విషయానికొస్తే సోమవారం నుంచి గురువారం వరకు అందరం చూసాం. బట్ శుక్రవారం ఎపిసోడ్ మనకు చూపించారు. మీలో నాకు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ కళ్యాణ్ కన్నిటి విలువ కరెక్టా? అండ్ తనుజ గారి డిసిషన్ కరెక్టా? మరి ఏది కరెక్ట్ అనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ శుక్రవారం ఎపిసోడ్‌లో ఆమె సీక్రెట్ రూమ్‌లోకి పిలిపించింది. అండ్ ఇక్కడికి వచ్చి తనుజ గారు హౌస్‌మేట్‌తో సేవ్ చేసుకుంటారు. మరి నాకు ఇలా చెప్పారా 3,00,000 ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతాయంట. నేను దాన్ని ఏది వద్దు ఆడియన్స్ 4 తోటి టికెట్ ఫినాలేకి వెళ్తా అనుకుని చెప్పింది. బట్ దాన్ని హౌస్‌మేట్ మాత్రం చాలా బాధపడాడు. ఎస్పెషల్లీ కళ్యాణ్ మాత్రం ఇంకా అక్కడితో లేచిపోయాడు. ఎవరికైనా ఉంటుంది మామ బాధ. ఎందుకంటే ఆ వారం వల్ల కష్టపడ్డాడు కదా! బట్ తనుజ డిసిషన్ కూడా కరెక్టే. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి 14వ వారం వరకు కంటెస్టెంట్‌లు తీసుకొచ్చి 15వ వీక్ కంటెస్టెంట్‌లుని ఆడియన్స్ మోసం చేయరు కదా! అందుకే తనుజ డిసిషన్ కూడా కరెక్టే. బట్ కళ్యాణ్ బాధ కూడా కరెక్టే. ఎందుకంటే ఈ వారం వల్ల కళ్యాణ్ గేమ్‌లో లేకపోయినా తనుజ గెలవాలి టికెట్ ఫినాలేకి రావాలని సపోర్ట్ చేస్తాడు. కానీ ఎవరికైనా బాధ ఉంటుంది. ఎవరికైనా కన్నీటి విలువ వస్తుంది. నిజంగా నాకైతే అక్కడ ఎవరిది తప్పు అనిపించలేదు. తనుజ డిసిషన్ మాత్రం అసలు ఓవరాల్‌గా ఎక్కడికో వెళ్ళిపోద్ది తనుజ ఆ డిసిషన్‌తో. బట్ కళ్యాణ్ బాధ కూడా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే సహాయం చేశాడు కదా! నువ్వు సహాయం చేసినందుకు మినిమమ్ ఆ బాధ ఉంటది. అలాంటి రిజల్ట్స్ చూసినాక. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడితో శుక్రవారం ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్‌లో స్టార్టింగే నాగ్ సార్ వచ్చాడు. నాగ్ సార్ వచ్చిన తర్వాత ఈ వారం ఎవరిని చెప్పాను కదా మామ, ఎవరిని అంత నెగటివిటీ చేయరు. ప్రతి ఒక్కరి గురించి పాజిటివే ఉంటుంది. బట్ సార్ నాగ్ సార్ రావడమే మాస్ సాంగ్‌తో వచ్చాడు. నిజంగా అంటే ఆ క్రేజు, ఆ లుక్కు, ఆ డాన్స్ అసలు వేరే లెవెల్ మామ. ఈరోజు హెయిర్ స్టైల్ మాత్రం చాలా బాగుంది నాగ్ సార్‌ది. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. రావడమే అండ్ కెప్టెన్ భరణి గారిని అప్రిషియేట్ చేశాడు. అండ్ కెప్టెన్ భరణి గారు అని అండ్ భరణి గారి గురించి ఇంకో 2, 3 మాటలు చెప్పాడు. దాన్ని బిగ్ బాస్ తనుజ పొగడలేదంటే దాన్ని నాగ్ సార్ వచ్చి పొగిడాడు. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పోల్‌కి వస్తాడు డైరెక్ట్. నిజంగా డిమాండ్ పోల్ నిజంగా నాగ్ సార్ చాలా ఫన్నీగా ఉందబ్బా డిమాండ్ పోల్‌ది నాగ్ సార్. నిజంగా డిమాండ్ పోల్‌ని అడిగేటప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది. నిజంగా చెప్పండి, రీతు చౌదరి ఉన్నప్పుడు డిమాండ్ పవన్ ఒరిజినలా? లేకపోతే రీతు చౌదరి వెళ్ళిపోయాక డిమాండ్ పవన్ ఒరిజినలా? మరి ఈ రెండిట్లో ఎవరు ఒరిజినల్ డిమాండ్ పవన్? మీరు ఏదనుకుంటారో కామెంట్ చేయండి. నాకు నిజంగా చెప్తున్నా, డిమాండ్ అప్పుడున్నా, ఇప్పుడున్నా, ఎప్పుడున్నా మనోడే అబ్బా. మన పక్కింటి వాడే. మనలో కూడా నాకు ఎప్పుడు అదే ఫీలింగ్ కలుగుతుంది. డిమాండ్ చూసిన ప్రతిసారి అదే ఫీలింగ్ కలుగుతుంది. బట్ నాలాగే మీకు ఎంతమందికి కలుగుతుందో కామెంట్ చేయండి. అండ్ డిమాండ్‌తో నిజంగా చాలా ఫన్నీగా ఆడుకున్నారు. అండ్ డిమాండ్ లేపిన తర్వాత నాకు సార్ క్వశ్చన్ అడుగుతాడు. అండ్ నిజంగా అంటే డిమాండ్ ఫిల్టర్ లేకుండా నేను రీతులా చెప్తా. నిజంగానే రీతు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చాలా ఎంటర్‌టైన్ చేసినావు, చాలా బాగున్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు అంటాడు. నాకు సార్ దాన్ని సింపుల్‌గా అనడం నవ్వుతూ అంటాడు. దాని డిమాండ్ పవన్ కూడా అలా ఏం లేదు సార్, రీతు కూడా ఉండింటే బాగుండు. బట్ రీతు వెళ్ళిపోయాక కూడా ఎంజాయ్ చేస్తున్నా. రీతు ఉన్నప్పుడు కూడా ఎంజాయ్ చేసినా అంటారు. దానికి తనుజ అండ్ సంజన గారు లేసి ఇంకా ఇదేదో చెప్తారు సార్, ఇంకా కంటెస్టెంట్లు ఉంటే రావాలనుకుంటున్నారు సార్ మరి అన్నాడు. దానికి డిమాండ్ లేదు సార్, సీజన్ స్టార్టింగ్ లాస్ట్‌లోకి వస్తుంది కదా! అందుకే అందరూ మళ్ళీ కంటెస్టెంట్లు వస్తే సీజన్‌ని పొడిగిద్దాం అని చెప్తాడు. దానికి నాగ్ సార్ నవ్వుతాడు. ఇంతటితో డిమాండ్ అయిపోయింది మామ. బట్ నాగ్ సార్ అప్పుడే ట్విస్ట్ ఇస్తాడు. నాగ్ సార్ వచ్చి ఒక టాస్క్ ఇస్తాడు. సీజన్ లాస్ట్‌కి వస్తుంది కాబట్టి మనం ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌గా ఎక్కడ తక్కువ చేయకూడదు అని ఒక చిన్న టాస్క్ ఇస్తాడు. రెడ్ ఫ్లవర్ అండ్ గ్రీన్ ఫ్లవర్. మరి ఈ టాస్క్‌లో ప్రతి ఒక్కరు ఎక్కడ నెగటివిటీ లేదు. బట్ ఒక అందరి గురించి పాజిటివ్‌గా ఉండబోతుంది ఈ ఎపిసోడ్ మాత్రం. నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా. అండ్ ఫస్ట్ వచ్చేసి బర్నీ గారు చెప్తారు. బర్నీ వచ్చేసి సుమన్ అన్న పేరు చెప్తాడు గ్రీన్ ఫ్లవర్. రెడ్ ఫ్లవర్ వచ్చేసి డిమాండ్ చెప్తాడు. డిమాండ్‌కి ఎందుకు చెప్తారంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరికి పడట్లేదబ్బా. బట్ మళ్ళీ జోక్స్ వేసుకుంటారు కానీ అంత ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు, గేమ్స్ వచ్చినప్పుడు వల్ల పడట్లేదు వీళ్ళిద్దరికి. అండ్ బర్నీ గారు ఇక్కడైతే ఇంకా సుమన్ అన్న గురించి తప్పదు చెప్పాల్సింది. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ బాగుంది. ఈ వారం వల్ల బాగుంది. వాళ్ళు ఒకటే బెడ్‌లో ఉంటున్నారు. ఒకటే బెడ్ షేర్ చేసుకుంటున్నారు.
వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. వాళ్ళ అక్కడ చాలా జెన్యూన్ అనిపించింది అబ్బా నాకు. నిజంగా వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగా నచ్చింది. సంజన గారు లేపుతారు అండ్ సంజన వెళ్ళి ఇమానియల్ అండ్ గ్రీన్ ఫ్లవర్, తనుజ రెడ్ ఫ్లవర్ పెడుతుంది. ఇంకా యాస్టిన్ తెలిసింది అక్కడ ఏం పెద్దగా లేదు. ఇమానియల్ ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి బాండింగ్ ఉంది కాబట్టి ఇమానియల్కి గ్రీన్ ఫ్లవర్ ఇచ్చింది. తనుజకి అండ్ స్టార్టింగ్ నుంచి కాదు బట్ మొన్న నుంచి రీసెంట్గా వాళ్ళకి పడట్లేదు. ఆ గేమ్లో తీసివేయడం, తనుజకి సంజన గారు ఆపోజిట్ రావడం వల్ల జరిగినాయి కాబట్టి అండ్ తనుజకి రెడ్ ఫ్లవర్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ని పవన్ చెప్తాడు మామ. డిమాండ్ యాస్టిస్ ఇమానియల్కి ఇచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అట్లా ఉంది. మరి స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఇక్కడ వాళ్ళ బాండింగ్ అయిపోలేదు. వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది అండ్ బ్రదర్స్ లాగా ఉన్నారు. అండ్ డిమాండ్ వచ్చేసి రెడ్ ఫ్లాగ్ వచ్చేసి ఇంకా మళ్ళీ యాస్టిస్ బర్నీ గారికి ఇస్తారు. ఎందుకంటే బర్నీ గారు ఆల్రెడీ వీడికి ఇచ్చారు. ఇంకా బర్నీ గారికి పవన్ పడినప్పుడు పవన్ కూడా బర్నీ గారికి పడదు. వాళ్ళ ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు మామ. ఆ గేమ్స్ విధంగానే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కాదు, ఓన్లీ గేమ్స్ విధంగానే వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. అక్కడితో ఆయన పవర్ది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమానియల్ చెప్తాడు మామ. ఇమానియల్ వచ్చేసి యాస్టిస్ మన సంజన గారికి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ బాగుంది అండ్ మదర్ కొడుకు లాగా ఉన్న కాబట్టి ఆమెకి యాస్టిస్ అసలు నేను ఇక్కడ ఎక్కడో డిమాండ్ పాయింట్కి ఇస్తాడేమో అనుకుంటాం మామ. బట్ డిమాండ్ పాయింట్కి ఎందుకు లేదంటే ఆల్రెడీ వాళ్ళు ఒక తల్లి కొడుకులకు ఉంటారు కాబట్టి వాళ్ళ బాండింగ్ బాగుంటుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చాడు. దానికి తప్పలేదు. డిమాండ్ కూడా దాన్ని లైక్ తీసుకుంటాడు. అండ్ రెడ్ ఫ్లోర్ వచ్చేసి మన బర్నీ గారికి ఇస్తారు. బర్నీ గారికి ఎందుకు ఇస్తారంటే సీజన్ స్టార్టింగ్ నుంచి బర్నీ గారు వెళ్ళిపోయేంత వరకు బాగుంది మా వాళ్ళ బాండింగ్. ఇమానియల్ ఇద్దరు ఎంటర్టైన్ చేసుకొని ఇద్దరు నవ్వుకుంటుండ్రి. బట్ ఎప్పుడైతే బర్నీ గారు బయటకు వెళ్ళొచ్చారో అప్పటి నుంచి వీళ్ళ మధ్యలో కొంచెం దూరం రావడం, వీళ్ళకి టాస్క్లు ఆపోజిట్ పడడం, వీళ్ళకి ఒకటి చెప్పడం అలా జరిగింది. వీళ్ళ బంధం విడిపోవడానికి కారణం. నెక్స్ట్ వచ్చేసి తనుజ చెప్తారు మామ. తనుజ వచ్చేసి రెడ్ ఫ్లోర్ గ్రీన్ ఫ్లోర్ ఇవ్వకముందే నాకు సార్ దీనిలో నుంచి నీ ప్రైజ్ మన నుంచి ఒక 3 లక్షలు కట్ అవుతాయి. దాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ సీక్రెట్ రిమేక్ గుర్తొచ్చింది. ఏంటిది అనిపించింది. బట్ దాన్ని నాకు సార్ ఫన్నీగా అడిగాడు. నిజంగా తనుజ ఇక్కడ కూడా తను మెచ్యూరిటీగా బిహేవ్ చేసింది అనిపించింది. లేదు సార్ నన్ను 14 వారాలు ఆడియన్స్ తీసుకొచ్చారు, మళ్ళీ 15వ వారంలో కూడా నేను ఆడియన్స్ విధంగానే వెళ్ళాలనుకుంటున్నా అంటుంది. బట్ సార్ అక్కడ నేను తీసుకోవడం పెద్ద విషయం కాదు సార్. అక్కడ నేను ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, ఎందుకు నా వల్ల వాళ్ళకి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో తీసుకున్నా అనిపించింది. బట్ దాన్ని నాకు సార్ అంటే వేరే వాళ్ళు విన్నర్ అవుతారని నువ్వు ఆల్రెడీ ఇండైరెక్ట్గా చెప్పేశాడు. వేరే వాళ్ళు విన్నర్ అవుతారని నువ్వు అనుకుంటున్నావా అని ఇండైరెక్ట్గా నాకు సార్ చెప్పేశాడు. నెక్స్ట్ వచ్చేసి నాకు సార్ దీనికి ఇంకొక 5 లక్షలు యాడ్ చేస్తే తీసుకునేదాన్ని అంటే ఆల్వేస్ తీసుకునేవద్దాను సార్. అది నాకు ఉపయోగపడవచ్చు, రేపటి పొద్దున విన్నర్ ఎవరైనా వాళ్ళకు ఉపయోగపడవచ్చు అని దాన్ని తనుజ ఇంకా ఆన్సర్ ఇస్తుంది. అక్కడితో తనుజ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ మామ. కళ్యాణ్ యాస్టిస్ మళ్ళీ వచ్చి తనుజకి తనుజ వచ్చేసి కళ్యాణ్కి గ్రీన్ ఫ్లవర్ ఇస్తుంది, రెడ్ ఫ్లవర్ వచ్చేసి సంజన గారికి ఇస్తుంది. ఇంకా వీళ్ళ బాండింగ్ కూడా మళ్ళీ సీజన్ స్టార్టింగ్ నుంచి కాదు, మొన్న నుంచే పడట్లేదు. వీళ్ళు సీజన్ స్టార్టింగ్ చాలా బాగుండేరు, మొన్న నుంచే పడట్లేదు. అది ఏదో ల్యాగ్ అనిపించింది మామ నాకు. తనుజది అండ్ సంజనది వరెస్ట్ ల్యాగ్, చెత్త అసలు ఎపిసోడ్లోనే నాకు చాలా ల్యాగ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ మామ. కళ్యాణ్ వచ్చేసి యాస్టిస్ దాన్ని బ్లైండ్గా ఇచ్చేస్తా అంటాడు, మన తనుజకి ఇచ్చేస్తాడు గ్రీన్ ఫ్లవర్. దాంట్లో తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఉన్నారు, ఫ్రెండ్షిప్ అండ్ బాండింగ్. చాలా ట్రోల్స్ ఎదుర్కొని ఇంతవరకు వచ్చారు కాబట్టి దాంట్లో తప్పలేదు. నెగిటివిటీ వచ్చేసి పవన్కి ఇస్తాడు. పవన్ మాత్రం ఇక్కడ నాకు ఎందుకో మరి అది మనసులో మాట అనిపించాడో లేకుంటే ఫన్నీగా అన్నాడో నాకు తెలియదు. కానీ నిజంగా అంటే 100% పవన్ మాట్లాడడం మాట ఎక్కడికో వెళ్ళిపోద్ది మామ. చాలా మంచిగా ఉన్నాడు అసలు. నాకు ఈ రెడ్ ఫ్లోర్ వచ్చేసి పవన్ అంటే నువ్వు ఆడితే గేము నేను ఆడితే ఇలా అన్నాడు. నాకు చాలా బాగా నచ్చింది. ఏంట్రా ఈ కుర్రాడు ఇలా అనిపిస్తున్నాడు, ఏంట్రా ఈ కుర్రాడు ఇలా అంటున్నాడు అనిపించింది. నిజంగా పవన్ మాత్రం చాలా జెన్యూన్ మామ. ఎక్కడ నవ్వాలో, ఎక్కడ ఎంటర్టైన్ చేయను, ఎక్కడ సీరియస్ కావాలో, ఎక్కడ గేమ్స్ ఆడను, ఆడోడర్ అన్ని విధాలుగా ఎదిగినాడు పవన్ మాత్రం. మనం అన్ని పరీక్షలు ఏదో అనుకేటి కానీ బిగ్ బాస్ చరిత్రలో గుర్తుండిపోతాడు. బట్ ఇక్కడితో ఈ టాస్క్ ఆడిపోతే నాకు సార్ సింపుల్ ఒక మాట అంటాడు, ఇదల్లా జస్ట్ ఒక ఎంటర్టైన్ చేయడానికి టాస్క్ ఇచ్చాడని. మళ్ళీ ఇంతటితో ఎక్స్ట్రా నాకు సార్ ఇంకా ఇది జస్ట్ మన సీజన్ లాస్ట్కి వస్తుంది కాబట్టి ఎంటర్టైన్ చేయడానికి జస్ట్ మీ ఒపీనియన్స్ తెలుసుకోవడానికి ఇలా అడిగాను అంటాడు. బట్ ఇంతవరకు ఎపిసోడ్ బాగుంది మామ. ఎప్పుడైతే మళ్ళీ ఆ డ్యాన్సుల్ని వాళ్ళని తెచ్చడం ల్యాగ్ అనిపిస్తుంది ఎపిసోడ్. అంటే నా ల్యాగ్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఎక్కడో ల్యాగ్ అయిపోతుందేమో అనే ఉద్దేశం అనిపించింది. బట్ బట్ నిజంగా అంటే లైవ్లో చూసిన తర్వాత ఓకే తప్పు లేదు, ఒక ఆడపిల్ల కష్టం ప్రపంచానికి చూపిస్తున్నాడు నాకు సార్ అనిపించింది. నిజంగా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు సార్. ఈరోజు రియాలిటీ షోలో ఆ అమ్మాయి డ్యాన్స్ చేసింది చూపినందుకు తెలుగు రాష్ట్రాలకు ఆ సాంగ్ వ్యామ్ ఏంటి, వాళ్ళ కొరియోగ్రాఫర్ ఏంటి, వాళ్ళు కష్టపడింది ఏంటి, ఇది మాత్రం చాలా జెన్యూన్ అనిపించింది. బిగ్ బాస్ మాత్రం చాలా మంచిగా ప్లాన్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి సుమనన్న చెప్తాడు. అండ్ సుమనన్న వచ్చేసి ఇంకా యాస్టిస్ బర్నీ గారి పేరు పెడతాడు. అండ్ నెగిటివ్ వచ్చేసి ఎవరి పేరు పెట్టాడు.
ఎందుకంటే సుమన్ అన్నకి ఎవరు నెగిటివ్ ఉండరు. సుమన్ అన్న చాలా మనిషి దాన్ని నాకు సార్ కూడా నవ్వుతాడు. మీరు మాటలతో గెలిచేస్తున్నారు సుమన్ అన్న అంటే, సార్ అన్న ఇంక నేను అంతే సార్ అంటాడు. అంతటితో సుమన్ అన్నది కూడా అయిపోద్ది. బట్ ఎక్కడ ఒక సాంగ్ చూపిస్తే మమ్మల్ని చాలా ఎమోషనల్ చేసింది మమ్మల్ని నిజంగా. అంటే సుమన్ అన్నది అండ్ బన్నీ గారి బాండింగ్ ఎడిటింగ్ చేసినట్టు మాత్రం చేతులెత్తి దండం పెడతాం మామ. మామూలు ఎడిటింగ్ లేదు. ఆ ఫ్రెండ్షిప్ ఎడిటింగ్ వాళ్ళ క్లిప్స్ తీసుకొని చాలా మంచి ఎడిటింగ్ చేసింది. బిగ్ బాస్ మాత్రం చాలా బాగా ఎడిటింగ్ చేయించినారు. చాలా కష్టపడినట్టున్నారు కానీ చాలా బాగా ఎడిటింగ్ చేశారు. ఇలా బాండింగ్ అండ్ రియాలిటీ షోనే కాదు రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ వీళ్ళిద్దరికి ఆల్ ద బెస్ట్. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా నాకైతే ఇలా బాండింగ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇంతటితో ఎపిసోడ్ అయిపోయింది అనుకుంటే అయిపోలేదు మామ. ఇక్కడే మనకు చాలా ఎమోషనల్ తెప్పించింది. ఇంకా బిగ్ బాస్లో ఎంటర్టైన్ ఉండదు, ఇంకా బిగ్ బాస్లో కామెడీ ఉండదు. అంటే లాస్ట్ వీక్ అనుకోండి, బట్ ఈ లాస్ట్ వీక్ కూడా సుమన్ అన్న ఉండింటే బాగున్నాను ఎక్కడో అనిపిస్తుంది. డబల్ ఎలిమినేషన్ ఆల్రెడీ డబల్ ఎలిమినేషన్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను. దానిలో సుమన్ అన్న ఎలిమినేట్ అయిపోయాడు స్టార్టింగ్లో. సుమన్ అన్న జర్నీ కూడా నాకు చాలా ఎమోషనల్ అనిపించింది, ఫన్నీ అనిపించింది, ఎంటర్టైన్ అనిపించింది. ఎవ్రీథింగ్ మామ ఏది మాట్లాడుకున్నా తక్కువే. సుమన్ అన్న జర్నీ గురించి ఆల్ రౌండర్ ఉన్నాడు, ఎంటర్టైన్ చేశాడు, టాస్క్లు ఆడాడు, ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. అసలు ఈ బాడీ పెట్టుకొని ఇంతమంది కంటెస్టెంట్లతో పోరాడతాడు అనే స్థాయి నుంచి వీళ్ళకన్నా ఎక్కువ కంటెస్టెంట్లు వచ్చినా కూడా పోరాడే స్థాయికి వచ్చాడు మామ. నిజంగా చాలా మందితో గెలిచాడు. నేను డెఫినెట్గా దాని గురించి చెప్తే వీడియో ల్యాగ్ అయిపోతుంది. బట్ ఈ రోజు ఎపిసోడ్ గురించి ఇంతే మామ. అండ్ సెకండ్ ఎలిమినేషన్ వచ్చి బర్ని గారు అవుతారు. ఈ ఎపిసోడ్ గురించి ఇంతే మామ. బట్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా కంటెంట్ నచ్చితే ప్రతి ఒక్కరు మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.